హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్ ట్యూటర్స్. ఈ వీడియోలో జావా ఏడబ్ల్యూటీ కాంపోనెంట్స్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. మీరు కానీ డిగ్రీమ్స్లో కానీ బీటెక్స్లో కానీ ఎక్కడైనా ఇంట్రెస్ట్కి వెళ్ళినప్పుడు జావా ఏడబ్ల్యూటీ కాంపోనెంట్స్ గురించి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. డిగ్రీలో బీఎస్సీలో అయితే జావా పైన కంపల్సరీగా ఏడబ్ల్యూటీ కాంపోనెంట్స్ అయితే క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తూ ఉంటాయి. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరితో కొత్త చూస్తున్నట్టు వెంబడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అందులో ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీ నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియో వచ్చిన తర్వాత ఒక లైక్ అయితే కంపేర్ చేయండి, వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. జావాకి సంబంధించిన వీడియోస్ అన్ని మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, ఆ వీడియోస్ అనేది ఒకసారి చూడండి, జావా ప్లేలిస్ట్లో ఉంటాయి. ఇక వీడియోకి వెళ్ళినట్లయితే జావా ఏడబ్ల్యూటీ కాంపోనెంట్స్ ఫస్ట్ వన్ వచ్చేసి బటన్. మరి బటన్ ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం. ది బటన్ క్లాస్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ labeled button that has platform independent implementation. The application result in some action when we button is pushed. అంటే ఒక బటన్ కి ఏదైనా ఒక లాజిక్ రాసి ఆ బటన్ కి మనం అసైన్ చేయొచ్చు. ఓకే, మరి ఈ బటన్ ఎలా క్రియేట్ చేయాలి అంటే దానికి సంబంధించిన కన్స్ట్రక్టర్స్ ఉంటాయి, ఆ కన్స్ట్రక్టర్ని బేస్ చేసుకొని ఆ బటన్స్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో కన్స్ట్రక్టర్స్ వచ్చేసి ఇక్కడ 2 కన్స్ట్రక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి పబ్లిక్ బటన్, అంటే ఇక్కడ వితౌట్ టెక్స్ట్తో ఒక బటన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సెకండ్ వచ్చేసి పబ్లిక్ బటన్ స్ట్రింగ్ టెక్స్ట్, అంటే ఇక్కడ ఏదైనా టెక్స్ట్ పోస్ట్ చేస్తే ఆ టెక్స్ట్ ఆ బటన్ పైన ప్రింట్ అవుతుంది. ఓకే, క్రియేట్ ఏ బటన్ విత్ ఏ టెక్స్ట్ ఆన్ ఇట్. ఓకే, ఇవన్నీ మనం ప్రాక్టికల్గా చూద్దాం. అట్లాగే బటన్ క్లాస్కి సంబంధించిన కొన్ని మెథడ్స్ కూడా ఉంటాయి, అవసరమైతే మనం వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. మెథడ్స్ వచ్చేసి పబ్లిక్ వైడ్ సెట్ టెక్స్ట్, అట్లాగే పబ్లిక్ స్ట్రింగ్ గెట్ టెక్స్ట్. ఆ టెక్స్ట్ని ఒకవేళ మనం డిస్ప్లే చూసుకోవాలనుకుంటే గెట్ టెక్స్ట్ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు. అట్లాగే పబ్లిక్ వైడ్ సెట్ లేబుల్, పబ్లిక్ స్ట్రింగ్ గెట్ లేబుల్. ఈ మెథడ్స్ అయితే మన రిక్వైర్మెంట్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు. మరి వీటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి దానికి సంబంధించిన ఒక చిన్న ప్రోగ్రామ్ కూడా నేను రాశాను. ఆ ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూషన్ చేసి చూద్దాం. దీనైతే నేను కాపీ చేసి నోట్ ప్యాడ్లో పేజ్ చేసి నీకు ఎగ్జిక్యూషన్ చూపిస్తాను. కాపీ, దీనైతే మనం నోట్ ప్యాడ్లో ఓపెన్ చేసుకుందాం. నోట్ ప్యాడ్లో ఇక్కడ పేజ్ చేస్తాను. ఒకసారి మనం ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాసాము. ఇంపోర్ట్ java.aw.star, తర్వాత పబ్లిక్ క్లాస్ బీటీ అనేది ఇక్కడ క్లాస్ నేమ్, బటన్ అని చెప్పేసి ఒక షార్ట్కట్గా బీటీ అని పెట్టుకున్నాను. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇందులో ఫస్ట్ అయితే మనం ఎప్పుడైనా సరే ఫ్రేమ్ని క్రియేట్ చేయాలి. ఓకే, మనం లాస్ట్ వీడియోలో ఫ్రేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఫ్రేమ్ ఎఫ్ ఈక్వల్ టు న్యూ ఫ్రేమ్, ఫ్రేమ్కి ఒక బటన్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి ఒక ఫ్రేమ్ అయితే క్రియేట్ అవుతుంది. దాని పేరు వచ్చేసి ఎఫ్. ఓకే, నెక్స్ట్ ఒక బటన్ క్రియేట్ చేయాలి. బటన్ క్రియేట్ చేయాలంటే బటన్ అనే క్లాస్ సపరేట్గా ఉంటుంది, అదే రాసాం ఇక్కడ. బటన్ బి ఈక్వల్ టు న్యూ బటన్. ఆ బటన్ పైన ఏదైతే డిస్ప్లే చేయాలనుకుంటున్నామో ఆ డిస్ప్లే చేయాల్సింది ఇక్కడ మనం టెక్స్ట్ ఇవ్వాలి. ఓకే, సో ఆ టెక్స్ట్ అని ఇక్కడ క్లిక్ హెయిర్ అని ఇచ్చేసాను. ఆ బటన్ పైన క్లిక్ హెయిర్ అని చెప్పేసి ఒక బటన్ అయితే మనం క్రియేట్ అవుతుంది. ఆ బటన్ నేమ్ ఏంటి అంటే ఇప్పుడు బి. ఓకే, సో బి అనేది దాని ఆబ్జెక్ట్ కాబట్టి ఆ బీతోనే మనం కాల్ చేయాలి. సో దానికి ఒకవేళ బౌండరీస్ చేయాలనుకుంటే బీ డాట్ సెట్ బౌండ్స్ 50, 100, 80, 30 అని ఇచ్చేసాం. ఆ డైమెన్షన్ బేస్ చేసుకొని బటన్ అనేది ఫ్రేమ్లో డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఈ బటన్ని మనం ఏం చేయాలి, ఫ్రేమ్కి యాడ్ చేయాలి. ఫ్రేమ్ పేరేంటి ఎఫ్. సో యాడ్ చేయాలంటే ఎఫ్ డాట్ యాడ్ బి. ఓకే, సో ఆ బటన్ని ఫ్రేమ్కి యాడ్ చేసేస్తాం. అట్లాగే ఫ్రేమ్కి సైజ్ కూడా ఇవ్వచ్చు. 400 ఇక్కడ ఇచ్చాను. తర్వాత లేఅవుట్, తర్వాత విజిబిలిటీ. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేసి మనం ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. ఫైల్లోకి వెళ్ళేసి సేవ్ యాజ్, సి డ్రైవ్లో డెమో ఫోల్డర్లో సేవ్ చేస్తున్నాను. ఏ నేమ్తో సేవ్ చేయాలి, క్లాస్ నేమ్ ఏది ఉంటే ఆ నేమ్తోనే సేవ్ చేయాలి. క్లాస్ నేమ్ వచ్చేసి bt.java. సేవ్. ఓకే, నెక్స్ట్ కంపైలేషన్ చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకొని ఆ లొకేషన్కి వెళ్ళాలి ఫస్ట్ మనం. సో ఇక్కడ cd/cd డెమో, ఇక్కడ జావాసి స్పేస్ bt.java. ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకి ఇక్కడ చూపిస్తూ ఉంది, నో ఎర్రర్స్. నెక్స్ట్ రన్ జావా స్పేస్ బీటీ. చూడండి, ఒక బటన్ అయితే మనకు క్రియేట్ అయిపోయింది. ఓకే, ఈ బటన్కి ఏదైనా మనం యాక్షన్ అంటే ఏదైనా లాజిక్ రాసేసి ఈ బటన్కి మనం అసైన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, బటన్ మీద ఏదైనా క్లిక్ చేస్తే మనకు యాక్షన్ ఏం రావట్లేదు. ఒకవేళ యాక్షన్ కావాలనుకుంటే దానికి సంబంధించిన లాజిక్ రాసి ఈ బటన్కి మనం యాడ్ చేయాలి. ఓకే, ఈ విధంగా మనం ఏడబ్ల్యూటీ బటన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమున్నాయో చూద్దాం. నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసి టెక్స్ట్ ఫీల్డ్. ఓకే, మరి టెక్స్ట్ ఫీల్డ్ ఏందో ఒకసారి చూద్దాం. ది ఆబ్జెక్ట్ ఆఫ్ టెక్స్ట్ ఫీల్డ్ క్లాస్ ఈజ్ ఏ టెక్స్ట్ కాంపోనెంట్ దట్ అలౌస్ ది ఎడిటింగ్ ఆఫ్ ఏ సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్. అంటే ఏదైనా సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ని మనం పోస్ట్ చేయాలనుకోండి, సో ఈ టెక్స్ట్ ఫీల్డ్ని మనం యూజ్ చేసుకోవాలి. ఓకే, మరి దీన్ని ఎలా క్రియేట్ చేయాలి అంటే దానికోసం సపరేట్గా టెక్స్ట్ ఫీల్డ్ అనే క్లాస్ ఉంటుంది. ఓకే, సో టెక్స్ట్ ఫీల్డ్ క్లాస్ని ఫస్ట్ మనం దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటే మనకు ఒక టెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. సేమ్ మళ్ళీ ఫ్రేమ్కి యాడ్ చేసుకోవాలి. ఓకే, దీనికి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ కూడా ఇక్కడ రాశాను. ఈ ప్రోగ్రామ్ నేను కాపీ చేసి ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను, మీకు కూడా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. దీన్ని కాపీ చేద్దాం. కాపీ, నోట్ ప్యాడ్లో పేస్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ అయితే కామన్గా రాసుకోవాలి, java.aw.
తర్వాత క్లాస్ నేమ్ వచ్చేసి TF అని పెట్టుకున్నాము. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ మెయిన్ మెథడ్. తర్వాత ఫస్ట్ అయితే మనం ఫ్రేమ్ కంపల్సరీ క్రియేట్ చేయాలి. ఓకే, ఫ్రేమ్ ఉంటేనే ఫ్రేమ్ పైన మనం ఏదైనా కాంపోనెంట్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక టెక్స్ట్ ఫీల్డ్స్ 2 టెక్స్ట్ ఫీల్డ్స్ని క్రియేట్ చేస్తున్నాను. నేమ్ వచ్చేసి T1, T2. ఓకే, సో T1 ఈక్వల్ టు న్యూ టెక్స్ట్ ఫీల్డ్. ఆ టెక్స్ట్ ఫీల్డ్లో వెల్కమ్ టు SB Tech Tutorials అని చెప్పేసి ప్రింట్ అయిపోతుంది. ఓకే, దానికి బౌండరీస్ ఇచ్చాము. అట్లాగే ఇది సెకండ్ టెక్స్ట్ ఫీల్డ్ AWT ట్యూటర్ అని చెప్పేసి ఆ టెక్స్ట్ ఫీల్డ్లో డిస్ప్లే అవుతుంది. తర్వాత దానికి బౌండరీస్ ఇచ్చాము. ఆ రెండింటిని యాడ్ కూడా చేసేయాలి. ఓకే, సో f.add T1, f.add T2. అట్లాగే ఫ్రేమ్కి సైజ్ ఇవ్వాలి, లేఅవుట్ విజిబిలిటీ అయితే కామన్గా ఇచ్చేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని సేవ్ చేసి మనం ఎగ్జిక్యూషన్ ఒకటి చూద్దాం. సేవ్ యాజ్ ఏ నేమ్తో సేవ్ చేయాలి, TF. చూడండి, TF.java. ఇది కూడా నేను C డ్రైవ్లో డెమో ఫోల్డర్లో సేవ్ చేస్తున్నాను మీకు ఈజీగా ఉండడానికి. నెక్స్ట్ కమాండ్ ప్రాంప్ట్లో cd డెమోలోకి వెళ్ళాలి. తర్వాత జావాc స్పేస్ TF.java. నో ఎర్రర్స్. నెక్స్ట్ రన్ జావా స్పేస్ TF. చూడండి, ఒక 2 టెక్స్ట్ ఫీల్డ్స్ అయితే మనకి ఈ విధంగా క్రియేట్ అయిపోయినాయి. అంటే సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ని ఎంటర్ చేయాలి అన్నప్పుడు AWT కాంపోనెంట్ వచ్చేసి టెక్స్ట్ ఫీల్డ్. ఓకే, ఇది సెకండ్ కాంపోనెంట్. ఇంకా ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఇప్పటివరకు ఏమేమైనా మనకు బటన్ అయిపోయింది, టెక్స్ట్ ఫీల్డ్ అయిపోయింది. సో టెక్స్ట్ ఫీల్డ్తో అయితే మనం సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ని ఎంటర్ చేయడానికి ఒక బాక్స్ అయితే క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ టెక్స్ట్ ఏరియా. ఇదేంటంటే మల్టిపుల్ లైన్స్ ఆఫ్ టెక్స్ట్ని మనం ఎంటర్ చేయాలన్నప్పుడు గో ఫర్ టెక్స్ట్ ఏరియా. ఓకే, సో మరి టెక్స్ట్ ఏరియాను ఎలా క్రియేట్ చేయాలి అంటే టెక్స్ట్ ఏరియా క్లాస్ ఉంటుంది. ఆ టెక్స్ట్ ఏరియా క్లాస్ని బేస్ చేసుకొని దానికి సంబంధించిన ఏరియాని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, మీరైతే డెఫినేషన్ అయితే క్లియర్గా ఇదైతే రాసేసుకోండి. నేనైతే ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూషన్ చేసి క్లియర్గా మీకు చూపిస్తాను. ప్రోగ్రామ్ ఇక్కడ రాశాను ఆల్రెడీ. దీన్ని కాపీ చేసి నోట్ ప్యాడ్లో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఒకసారి ప్రోగ్రామ్ని అబ్జర్వ్ చేసినట్లయితే క్లాస్ వచ్చేసి T అని తీసుకున్నాను, టెక్స్ట్ ఏరియా అని చెప్పేసి. తర్వాత మెయిన్ మెథడ్, తర్వాత ఫ్రేమ్ అయితే కామన్గా రాస్తూ ఉంటాము. నెక్స్ట్ టెక్స్ట్ ఏరియా, ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి ఏరియా అని పెట్టుకున్నాము, ఈక్వల్ టు న్యూ టెక్స్ట్ ఏరియా. ఆ టెక్స్ట్ ఏరియాలో వెల్కమ్ టు SB Tech Tutorials అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. కావాలంటే మనం దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. అట్లాగే ఆ ఆబ్జెక్ట్కి బౌండరీస్ ఇచ్చాము. తర్వాత ఆబ్జెక్ట్ని ఫ్రేమ్కి యాడ్ చేసాము. ఇక ఫ్రేమ్కి సైజు, లేఅవుట్, విజిబిలిటీ ఇది కామన్. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా సేవ్ చేసి ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. ఫైల్లోకి వెళ్ళేసి సేవ్ యాజ్. ఇప్పుడు ఏ నేమ్తో సేవ్ చేయాలి, TA.java. ఓకే, నెక్స్ట్ కమాండ్ ప్రాంప్ట్లో cd/ డెమోలోకి వెళ్ళాలి. జావాc స్పేస్ క్లాస్ నేమ్ ఏం పెట్టాము ఇక్కడ TA. సో TA.java. ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడ చూపిస్తుంది. నో ఎర్రర్స్, జావా స్పేస్ TA. చూడండి, ఈ విధంగా ఒక టెక్స్ట్ ఏరియా అనేది క్రియేట్ అవుతుంది. ఇందులో ఏంటి, మనం మల్టిపుల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ని మనం ఎంటర్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో టెక్స్ట్ ఫీల్డ్ అంటేనేమో సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ ఎంటర్ చేయడానికి, టెక్స్ట్ ఏరియా అంటేనేమో మల్టిపుల్ లైన్స్ ఆఫ్ టెక్స్ట్ని ఎంటర్ చేయడానికి. అట్లా మనకు AWT కాంపోనెంట్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో ఇప్పటివరకు ఏమేమైనాయి, బటను, టెక్స్ట్ ఫీల్డ్, టెక్స్ట్ ఏరియా. నెక్స్ట్ చెక్ బాక్స్. మరి చెక్ బాక్స్ ఏం చేస్తుంది ఒకసారి చూద్దాం. ది చెక్ బాక్స్ క్లాస్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ చెక్ బాక్స్. ఇట్ ఈస్ యూజ్డ్ టు టర్న్ అన్ ఆప్షన్ ఆన్ ట్రూ ఆర్ ఫాల్స్. క్లికింగ్ ఆన్ ఏ చెక్ బాక్స్ changes its state from on to off or from off to on. ఏదైనా లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్లో మల్టిపుల్ సెలెక్షన్స్ ఒకవేళ మనం చేయాలన్నప్పుడు గో ఫర్ చెక్ బాక్స్. ఫర్ ఎగ్జాంపుల్గా లాంగ్వేజ్ నోన్ అని ఉంది ఆప్షన్. లాంగ్వేజ్ నోన్లో తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ, మరాఠీ ఇలాంటివన్నీ ఉన్నాయి. అందులో నీకు ఏవైతే వచ్చో వాటిని అన్నింటినీ మనం సెలెక్ట్ చేయాలన్నప్పుడు గో ఫర్ చెక్ బాక్స్. అంతే సింపుల్. ఓకే, సో మరి వీటిని ఎలా క్రియేట్ చేయాలంటే వాటికి సంబంధించిన కన్స్ట్రక్టర్స్ ఉంటాయి. ఆ కన్స్ట్రక్టర్ని బేస్ చేసుకొని ఆ చెక్ బాక్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ కన్స్ట్రక్టర్ వచ్చేసి పబ్లిక్ చెక్ బాక్స్. ఇదేం చేస్తుంది, ఒక చెక్ బాక్స్ని క్రియేట్ చేస్తుంది వితౌట్ టెక్స్ట్. ఒకవేళ టెక్స్ట్తో కావాలన్నప్పుడు టెక్స్ట్ బాక్స్ స్ట్రింగ్ టెక్స్ట్ ఇవ్వచ్చు. ఓకే, అట్లాగే వాటికి సంబంధించిన మెథడ్స్ ఇవన్నీ అయితే మీరు నోట్ తీసుకొని రాసుకోండి. దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ అనేది నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రోగ్రామ్ ఒకసారి కాపీ చేసుకొని దీన్ని కూడా మనం ఎగ్జిక్యూషన్ చేసి చూద్దాం. కాపీ నోట్ ప్యాడ్లో ఇక్కడ పేజ్ చేద్దాం. ఒకసారి చూడండి. ఇప్పుడు క్లాస్ నేమ్ వచ్చేసి CB చెక్ బాక్స్, తర్వాత మెయిన్ మెథడ్, ఫ్రేమ్. ఇక్కడ వరకు అయితే సేమ్ కామన్గా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు చెక్ బాక్స్ని క్రియేట్ చేయాలి. చెక్ బాక్స్ని క్రియేట్ చేయాలంటే చెక్ బాక్స్ క్లాస్ ఉంటుంది. ఆబ్జెక్ట్ నేమ్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఇక్కడ వచ్చేసి చెక్ బాక్స్ 1 అని పెట్టాను, ఈక్వల్ టు న్యూ చెక్ బాక్స్. ఆ చెక్ బాక్స్కి ముందు ఏమని రావాలి అంటే C++ అని పెట్టుకున్నాను. ఓకే, వాటికి బౌండరీస్ ఇచ్చాను. తర్వాత సెకండ్ చెక్ బాక్స్లో ఏమని ప్రింట్ అవుతుంది అంటే జావాని ప్రింట్ అవుతుంది. ఇక్కడ ట్రూ అని ఇచ్చినట్లయితే అది ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు C++కి ఇక్కడ నేను ఏమి ఇవ్వలేదు కాబట్టి అది సెలెక్ట్ అవ్వదు. ఈ జావా సెలెక్ట్ కావాలన్నప్పుడు ఇక్కడ పక్కన ట్రూ అని ఇవ్వాలి.
ఓకే, 2 అని ఇస్తే ఈ జావా అనే ఆప్షన్ సెలెక్ట్ అయి ఉంటుంది. దానికి కూడా బౌండరీస్ ఇచ్చాము. తర్వాత ఆ రెండింటిని ఫ్రేమ్కి యాడ్ చేశాను. ఇక ఫ్రేమ్కి సైజు, లేఅవుట్, విజిబిలిటీ ఇవి కామన్. సో ఇలాంటి చెక్ బాక్సెస్ మనం ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో నేనైతే ఇక్కడ 2 క్రియేట్ చేశాను. C++ ఒకటి, జావా ఒకటి. జావా బై డిఫాల్ట్ సెలెక్ట్ అయి ఉండాలన్నప్పుడు ఇక్కడ ట్రూ అని ఇవ్వాలి. ఓకే, దాన్ని సేవ్ చేసి మనం ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాస్. ఏ నేమ్తో సేవ్ చేయాలి? CBతో సేవ్ చేయాలి. cb.java. ఓకే, మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకొని cd/cd demo java c space cb.java. చూడండి, ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడ చూపిస్తుంది నో ఎర్రర్స్, జావా స్పేస్ cb. చూడండి, సో ఇక్కడ 2 చెక్ బాక్సెస్ అయితే క్రియేట్ అయిపోయినాయి. ఈ రెండింటిని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్లో మల్టిపుల్ సెలెక్షన్స్ ఒకవేళ మనం చేయాలన్నప్పుడు గో ఫర్ చెక్ బాక్స్. ఓకే, సో ఇది కూడా AWT కాంపోనెంటే. నెక్స్ట్ రేడియో బటన్. రేడియో బటన్ ఏంటంటే అవైలబుల్ ఆప్షన్స్లో సింగిల్ ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేయాలన్నప్పుడు గో ఫర్ రేడియో బటన్. సో రేడియో బటన్ని క్రియేట్ చేయాలంటే చెక్ బాక్స్ గ్రూప్ అనే క్లాస్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ మనం చెక్ బాక్స్ గ్రూప్ని క్రియేట్ చేసుకుంటే ఒక గ్రూప్ కింద క్రియేట్ అయిపోతాయి. ఓకే, సో మీరైతే ఇదంతా డెఫినేషన్ రాసేసుకోండి. ప్రోగ్రామ్ని అయితే నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రోగ్రామ్ అయితే మనం కాపీ చేద్దాం. కాపీ నోట్ ప్యాడ్లో పేస్ట్ చేస్తున్నాను. ఒక్కసారి ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఫస్ట్ అయితే ఇంపోర్ట్ స్టేట్మెంట్, తర్వాత క్లాస్ నేమ్ వచ్చేసి RB రేడియో బటన్. నెక్స్ట్ మెయిన్ మెథడ్, ఫ్రేమ్ క్రియేషను, ఇక్కడ వరకు అయితే కామన్గా ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే చెక్ బాక్స్ గ్రూప్ని క్రియేట్ చేయాలి. ఓకే, సో చెక్ బాక్స్ గ్రూప్ అనేది క్లాస్ ఉంటుంది. చెక్ బాక్స్ గ్రూప్తో ఒక ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేసాం. ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి CBG. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చెక్ బాక్సెస్ క్రియేట్ చేయాలి. చెక్ బాక్స్కి నేమ్ ఒక ఆబ్జెక్ట్ ఇవ్వండి. ఇక్కడ చెక్ బాక్స్ 1 అని చెప్పేసి ఇచ్చాను. న్యూ చెక్ బాక్స్ నేమ్ వచ్చేసి C++, అంటే బాక్స్కు ముందు C++ అని వస్తుంది. ఇక్కడ CBG వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంది CBG అంటే చెక్ బాక్స్ గ్రూప్. అంటే ఈ C++ అనేది ఈ గ్రూప్ కిందకి యాడ్ అయిపోతుంది. ఇక్కడ ఫాల్స్ అంటే సెలెక్ట్ కాదు, ట్రూ అని ఇస్తే సెలెక్ట్ అయి ఉంటుంది బై డిఫాల్ట్గా. సో దానికి బౌండరీస్ ఇచ్చాము. ఓకే, నెక్స్ట్ ఇంకొక చెక్ బాక్స్ క్రియేట్ చేశాను. చెక్ బాక్స్ 2 అని చెప్పేసి దానిలో డేటా వచ్చేసి జావా ఏ గ్రూప్ కింద? CBG అనే గ్రూప్ కింద. అంటే ఇప్పుడు C++, జావా అనేది 2 CBG అనే గ్రూప్ కింద క్రియేట్ అయిపోతాయి. ఇక్కడ ట్రూ ఇచ్చినాం కాబట్టి జావా అనేది బై డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఈ రెండిట్లో ఏదైనా ఒకటి మాత్రమే సెలెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ 2 ఒకటే గ్రూప్ కింద అయి ఉన్నాయి కాబట్టి C++ కానీ జావా కానీ ఏదైనా సింగిల్ సెలెక్షన్ మాత్రమే జరుగుతుంది. మనం ఎగ్జిక్యూషన్లో చూద్దాం అది. నెక్స్ట్ దానికి బౌండరీస్ ఇచ్చాము. తర్వాత 2 చెక్ బాక్స్ని ఫ్రేమ్కి యాడ్ చేసాము. తర్వాత ఫ్రేమ్కి విజిబిలిటీ, సైజు, లేఅవుట్ ఇది కామన్. ఇప్పుడు సేవ్ చేద్దాం ఒకసారి. ఫైల్లోకి వెళ్ళేసి సేవ్ యాజ్. ఏ నేమ్తో సేవ్ చేయాలి? RB.java. కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళేసి ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. జావా C స్పేస్ RB.java. నో ఎర్రర్స్, జావా స్పేస్ RB. చూడండి 2 వచ్చినాయి. సో ఇప్పుడు చెక్ బాక్స్ గ్రూప్ కాబట్టి దీన్ని రేడియో బటన్ అంటాం. అంటే ఇక్కడ రౌండ్ సర్కిల్ వచ్చింది చూడండి. ఇందులో ఏదైనా ఒకటి మాత్రమే సెలెక్ట్ అవుతుంది. ఒకటి సెలెక్ట్ అయితే ఇంకోటి వెళ్ళిపోతుంది చూడండి. ఎందుకంటే ఈ 2 కాంపోనెంట్స్ ఒక గ్రూప్ కింద ఉన్నాయి కాబట్టి. ఓకే, సో ఇటువంటి దాన్ని మనం రేడియో బటన్ అంటాం. అంటే రేడియో బటన్ ఏమో అవైలబుల్ ఆప్షన్స్లో సింగిల్ ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేయాలన్నప్పుడు ఏమో రేడియో బటన్ యూజ్ చేయాలి. దాన్ని మనం చెక్ బాక్స్ గ్రూప్ అంటాం. ఓకే, సో చెక్ బాక్స్ ఎప్పుడు యూజ్ చేయాలి? అవైలబుల్ ఆప్షన్స్లో మల్టిపుల్ సెలెక్షన్స్ చేయాలన్నప్పుడు ఏమో చెక్ బాక్స్ యూజ్ చేయాలి. సో చెక్ బాక్స్కి రేడియో బటన్కి అదొకటి డిఫరెన్స్. ఓకే, సో ఇప్పటివరకు AWT కాంపోనెంట్స్లో బటను, టెక్స్ట్ ఏరియా, టెక్స్ట్ ఫీల్డ్, చెక్ బాక్స్, రేడియో బటన్ 5 కాంపోనెంట్స్ అయితే చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ కాంపోనెంట్స్ గురించి కూడా నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే నోట్ తీసుకొని క్లియర్ ఇదంతా రాసేసుకోండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దగ్గర రిప్లై ఇస్తాను. అట్లనే వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో దీన్ని కంటిన్యూషన్ చేస్తాను, ఎందుకంటే వీడియో లెంతీగా అవుతుంది కాబట్టి. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.